చుట్టుమందులకి ఇటుమందులు పని చేయమ్మా. నీకు వెంటనే పింఛన్ ఇప్పించి నాకు అప్డేట్ చేయాలి, సరేనా? ఎవరు అడ్డం పడినా ఇవ్వాల్సిందే పింఛన్, సరేనా? ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కదా, అయిపోయింది కదా, అది అయిపోతే ఇది ఇస్తాం. సరే, ఇల్లు మ్యాపింగ్ చేసి పెట్టండి. మా బిడ్డకి ఇవ్వండి అమ్మా. పాపం యంగ్ వయసు, పెళ్లి కాలేదు, ఎపిలెప్టిక్తో ఎక్కువ బాధపడతా ఉంది, ఏదో పసర తింటుందంటది. ఇంకా ముదిరిపోయింది అనుకో డోస్ పెరిగిపోతుంది. ఎందుకు ఊరికి ఎట్లా చేయాలి కదా? ఫ్రీగా ఇచ్చేయండి. మరుగుదొడ్ల గురించి కనుక్కుంటానమ్మా, ఇక్కడ ఖాళీ జాగా చూసి అక్కడ కట్టిద్దాం. ఈ చెవుడు మూగా పిల్లల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో ఒక స్కూల్ ఉంది, ట్రైనింగ్ స్కూల్. అక్కడికి పంపించవచ్చు, మనం ఫ్రీగా ఇస్తారు. చిన్నపెండేకలకు సంబంధించినటువంటి గ్రామస్తులకందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల్లో నన్ను అతిపెద్ద మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నా ప్రాణ సమానులైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోట్లాడినారు. నాకు బాగా గుర్తుంది, ఈ ఊరి ఎంట్రన్స్ లో వస్తే ఎంతో మంది చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆ రోజు మైక్ పెట్టుకొని నేను వింటా ఉంటే, నీకెందుకు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పినారు వాళ్ళు. అప్పుడు అందువల్ల ధైర్యంగా పోయినాను. అక్క చెల్లెళ్ళందరూ కూడా నాకు ఓటేసినారు, నన్ను ఎమ్మెల్యే చేసినారు. మామూలుగా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయినారు కదా, మళ్ళీ 5 ఏళ్ళకి కదా వచ్చేది ఎలక్షన్లు, అప్పటిదాకా ఏం పని అని అనుకోలే నేను. ఆ రోజు నుంచి గ్రామాలు ఎంబడబట్టి, వీధులు ఎంబడబట్టి తిరుగుతానే ఉన్నా. ఇప్పటికీ 12 గ్రామాల్లో తిరిగిన. వీలు దొరికినప్పుడల్లా వచ్చి గ్రామాల్లో తిరిగి మీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు నాకు అవకాశం దొరికింది కూడా. ఇక్కడ కొత్తగా భారతీయ జనతా పార్టీలో కూడా ఈ సర్పంచ్, పెద్ద మనుషులంతా కూడా చేరినారు. మనం తప్పుగా అనుకోనక్కర్లా. చాలా మంది అంటారు, ఏమయ్యా మేమంతా గెలిపించినాం కదండి, ఇప్పుడు వెళ్తే ఏం పని నీకు అని అడుగుతారు. చంద్రబాబు నాయుడు నాకు అలా చెప్పలా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, మనకు మంచి మెజారిటీ వచ్చింది, వచ్చేసరికి ఇంకా మెజారిటీ తేవాలంటే మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ చేర్చుకొని ఇంకా బలం చేసుకోండి అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా చేసిన మాట వాస్తవమే, ఏం అనుమానం లేదు. నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడినారో, ఎన్నికల్లో వచ్చి నేను ఎంత కష్టపడినానో మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి చేసిన బద్దని ఇప్పుడు కొత్తగా బలాన్ని పుంజుకోవాలి. కూటమి బలాన్ని, చంద్రబాబు నాయుడు మీద ఉన్న బలాన్ని కానీ, పవన్ కళ్యాణ్ మీద బలాన్ని కానీ, లేదా నరేంద్ర మోదీ బలాన్ని పెంచుకొని ఈరోజు మరింత పెద్ద ఎత్తున గ్రామానికి మంచి చేయాల్సిన అవసరం ఉంది. నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు, కొంతమందికి పింఛన్లు ఇవ్వాల్సి వస్తే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పింఛన్లు ఇవ్వలేదు అని అన్యాయం చేసిన మాట. ఇళ్ళు ఇవ్వాల్సి వస్తే మీరు టీడీపీ వాళ్ళకి అసలు ఇళ్ళే ఇవ్వము అని చెప్పింది వీళ్ళే. కానీ అవన్నీ కూడా నేను కాదు. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేని పార్టీల్లో ఉన్న వాళ్ళు 10 మందే ఉంటారు. కానీ పాపం పేదవాళ్ళు, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతో నేను అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో మాత్రమే వీళ్ళని నేను భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదని మీ అందరికీ
విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ రకరకాల ఎలక్షన్లు వస్తాయి. వచ్చినప్పుడు గ్రామం అంతా ఒకటిగా ఉండాలి. ఆ పాత జ్ఞాపకాలు, కక్షలు, కార్పణ్యాలన్నీ కూడా పోవాలా. తప్పనిసరిగా మనమంతా ఒకటిగా ఉండి ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఊరిలో వస్తూ ఉంటే ఎన్నో రకాల సమస్యలు మనకు కనపడతా ఉన్నాయి. నేను ఇట్లా వస్తూ ఉంటే ఒకవైపున డ్రైనేజ్ కట్టమని పేదవాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఎందుకు కట్టలేదంటే అప్పుడేదో ఇబ్బంది చెప్తా ఉన్నారు. అప్పుడు సరిగ్గా కట్టలేదంటే రోడ్డు వేసారంట. ఆ డ్రైనేజ్ పూర్తి చెయ్యమని చెప్పి నేను విలేజ్ సెక్రటరీకి చెప్పినాను. తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీధికి డ్రైన్ వేస్తాను. రెండవ అతిపెద్ద సమస్య ఈ మురుగునీటి కాలువ. ఒకప్పుడు చెప్తా ఉన్నారు, గతంలో ప్రభుత్వంలో వచ్చినప్పుడు 3 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయినాయంట. అవి సరిగా టైంలో పని చేయకపోవడం వల్ల వెనక్కిపోయినాయి అని చెప్తా ఉన్నారు. వీళ్ళు సర్పంచ్ చెప్తా ఉన్నాడు, ఇంజనీర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఈసారి మళ్ళీ అడుగుతాను. విచిత్రం ఏంటంటే అప్పుడు డబ్బులు ఉండే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చిల్లి కవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అయ్యా డబ్బులు అన్నాను అనుకోండి, ఖాళీ చౌకలు చూపిస్తాడు ఆయన నా దగ్గరికి. ₹1 లేదు, మొత్తం తినేశారు, ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చేయాలా అంటాడు. ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కూడా ఏదో రకంగా చేయాలి. ఇక్కడ కాలువ తీసి దీనికి డ్రైన్ చేసేసి దాన్ని మంచి ఆట స్థలంగానో, పిల్లలు ఆడుకోవడానికి లేదా స్కూల్ కట్టడానికో, హాస్టల్ కట్టడానికో ఏదో ఒకటి చేస్తే కూడా బాగుంటుంది. కానీ మీరు కొన్ని రోజులు వేచి చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు వస్తేనే ఆయన నాకు డబ్బులు ఇస్తాడు, మీ దగ్గర డబ్బులు ఇచ్చి ఈ పని చేయగలుగుతాను. మరి తప్పనిసరిగా నేను దాన్ని ప్రాధాన్యత పెట్టుకొని చేస్తాను. ఆ నీళ్లను డ్రైన్ చేసే పని. ఇంకోటి అక్క చెల్లెళ్ళు అడిగారు నన్ను, ఇక్కడ బాత్రూములు కట్టండి అని. దొడ్లు కట్టాలే, ఇంటి దగ్గర లేదు. అక్కడ ఇంటి దగ్గర కట్టుకోవచ్చు కదా అని అడిగాను. ఇంటింటికి మేము మరుగుదొడ్లు ఇస్తాం కదా, దాన్ని కట్టుకోవచ్చు కదా అని చెప్పారు. లేదంటే అక్కడ రాళ్ళు పడతా ఉన్నాయని చెప్పారు. ఇంకో పెద్ద మనిషి ఒక ఆయన చిన్న బిడ్డను తీసుకొచ్చినాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, రాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టచ్చండి, కొంతవరకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటా ఉన్నాడు. వీలైనంత వరకు కూడా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి కట్టుకుంటే మంచిది. ఎందుకంటే మీరే మెయింటైన్ చేసుకుంటారు, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు. నేను పబ్లిక్గా మరుగుదొడ్లు కడితే ఏమవుతుందంటే కొన్ని రోజులు పాడైపోతాయి, మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం అంతా కూడా. కాబట్టి రాళ్ళు పడని చోట కొంత సాధ్యమైతే ఎక్కడ వీలైతే అక్కడ విలేజ్ సెక్రటరీ గారు, సర్పంచ్ కానీ, మిగతా టీడీపీ జనసేన నాయకులు కానీ దయచేసి ఇంటింటి మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తాను, దాన్ని అక్కడే వాడుకోండి. తప్పని పరిస్థితుల్లో కొన్ని కడదాం, ఇక్కడ కూడా కడదాం, ఎక్కడో చోట ఖాళీ ప్లేస్ చూసుకొని దాన్ని కట్టి అక్కడ కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేసే పని కూడా చేస్తాను. మూడోది, నేరుగా ఈ బోర్డు చూసి, ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ ఈ బోర్డు మంచినీళ్ళ కుళాయికి సంబంధించిన బోర్డు. అది 2-3 ఏళ్ల కింద ఎప్పుడో కట్టినారు, దాని మీద డేట్ లేదు. నరేంద్ర మోదీ గారు నేరుగా, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా గ్రామాలకు వేసే డబ్బులు ఇవన్నీ కూడా. మీకు తెలుసో తెలీదో, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 2 సార్లు ఈ గ్రామానికి డబ్బులు వేసినాం. సర్పంచ్ అకౌంట్లో నేరుగా పడతాయి ఆ డబ్బులు. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ఏ పార్టీ సర్పంచ్ అయినా పడతాయి. ఈ 2 సార్లకి ఎంత పడింది నీ దగ్గర? 8 లక్షల రూపాయలు సర్పంచ్ అకౌంట్లోకి వేసాం. ఎందుకంటే ఇప్పుడు రాత్రికి సర్పంచ్ని మార్చలేం కదా, అందువల్ల ఏదో ఒకటి తీసి. మేము సొంతంగా ఇంటికి ఎవరింటికి వాళ్ళే పైప్ కొనుక్కొచ్చుకొని ఎవరింటికి వాళ్ళే 10,000, 15,000, 20,000 దాకా ఖర్చు వచ్చినా మేమే మెయిన్ కుళాయి పైప్ నుంచి మేమే వేసుకున్నాం సార్, డబ్బులు ఖర్చు పెట్టి. వీళ్ళైతే బిల్ చేసుకొని తిన్నారు. దీని గురించి ఎంక్వైరీ జరగాలి సార్ కంపల్సరీ. 100కు 100% తమ్ముడు చెప్పింది నిజం. ఒకప్పుడు అడ్డంగా దోచేసిన మాట వాస్తవం, దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఇది అని తేడా లేకుండా దోచేసిన మాట వాస్తవమే. ఏం చేయాలి? కానీ మళ్ళీ ఇప్పుడన్నా మొదటి నుంచే వేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. విచారణ చేయిస్తాం తమ్ముడు, తప్పనిసరిగా. దాని గురించి జరిగితేనే సార్ ఏమనేది బయటపడుతుంది సార్.
ఎందుకంటే ఒక గ్రామంలోనే ఇంత డబ్బులు పోయినాయి అంటే 43 గ్రామాల్లో 43 వార్డుల్లో టౌన్లో ఎంత జరిగి ఉంటుందో ఆలోచన చేయండి. కానీ ఇప్పుడు అవన్నీ ఒకవైపున వెతుక్కుంటూనే ఇంకో వైపున డబ్బులు తెచ్చి కొంత పనులు చేయాలి. ఇక్కడ ఇది నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పు. ఎదురుగా నన్ను గెలిపించినటువంటి తమ్ముళ్ళు, అర్థమైనా, ఇంకో పక్క జనసేన కార్యకర్తలు, ఇప్పుడు కొత్తగా చేరినటువంటి బీజేపీలోకి చేరినటువంటి వైసీపీ వాళ్ళు, ఎంత ఇబ్బంది ఉంటుంది చూడు. మీరు అర్థం చేసుకోవాలి. మీ సరేరా, నువ్వు ఆగరా. ఈ ఇబ్బంది డెఫినెట్ గా కొన్ని రోజులు ఉంటుంది. రాజకీయంగా ఈ సమస్య ఉంటుంది, నాకు తెలుసు. కానీ తప్పదు, మనం దీన్ని ఎదుర్కోవాలి. ఊరినంతా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సో మంచినీళ్ళ కుళాయికి సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా ఈ రోజు చూడండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి రోడ్డు వేసాం. ఈ రోడ్డు 11 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు వేశాం. ఈ రోడ్డు అయిపోయింది. ఇంకొక 2 నెలలు అంటే మార్చి తర్వాత ఇంకొక రోడ్డు వేస్తాను. ఆ పక్క రోడ్డు ఉంది ఒకటి, అట్లా వేస్తాను. ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఊరిలో అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. దాంతో ఊరంతా ఎక్కడ పోయినా సరే సిమెంట్ రోడ్లతో కలకలాడుతూ ఉంటాయి. అంటే ప్రతి 3-4 నెలలకి ఒక రోడ్డు వేసినా 5 ఏళ్లలో రోడ్లన్నీ అయిపోతాయి. దాంతో పాటుగా డ్రైనేజీలు, నాకు ఇది చాలా ముఖ్యంగా అనిపిస్తా ఉంది. ఇది చాలా భయంకరంగా ఉంది. దానికి డబ్బులు కూడా కోట్ల రూపాయలు కావాలంటున్నాడు ఇంజనీరు. ఏడు నుంచి తేవాలో దేవుడు డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు అర్జెంటుగా. ఇది చాలా సీరియస్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ శ్మశానం కూడా ముస్లిం సోదరులకి ఇక్కడ ఉంది అని అక్క చెల్లెళ్ళు వచ్చి నాకు చెప్తా ఉన్నారు. ఇక్కడ శ్మశానం వద్దండి, ఇల్లు ఎక్కువైపోయినాయి, ఇంకెక్కడన్నా దూరంగా పెట్టండి అని చెప్తున్నారు. మా ముస్లిం సోదరులకి ఓ లెటర్ కూడా ఇమ్మన్నాను. ఇస్తే కొంచెం పంచాయతీకి అవతల ఊరి బయట ఎక్కడ మంచి స్థలం చూసి వాళ్ళకి ఇస్తాం. ఇస్తే వెంటనే దాన్ని చేసి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. లేకపోతే ఇక్కడ శ్మశానం వస్తే కూడా కష్టమే. ఊరు మధ్యలో శ్మశానం ఉంటుంది, మనకి ఇళ్ళ దగ్గర ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇది కూడా చేస్తాను. ఇక వచ్చిన తర్వాత చాలా మంది నాకు పెన్షన్ రాలేదు అని పెద్దవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నారు, నురా ఈయన గుర్తుపడతారా మీరంతా? ఎంతమంది గుర్తుపడతారు? ఎన్నో లేదు వచ్చి ఊరికి? మరి 3 నెలలు అయింది, 3 సార్లు పెన్షన్ ఇచ్చి చెప్తే ఇంతమంది గుర్తుపట్టాలి కదా నిన్ను. పెద్ద పెడకలు పెన్షన్ ఇస్తుంది, పెద్ద పెడకలు పెన్షన్ ఇస్తుంది సార్. ఇక్కడ సెక్రటరీస్ ఇస్తుంది. మరి ఇక్కడ సెక్రటరీగా అనుకున్నాం చూడు. మా తమ్ముళ్ళు చేతులు ఊపారంటే ఎంత ఇబ్బంది చూడు. అదే సార్, పెద్ద పెడకలు ఇచ్చేవాళ్ళు. మరి 3 నెలలు ఈయన సచివాలయంలో పెన్షన్లు రాసే వ్యక్తి. మీరు ఇట్లా అంటే ఆయనకు ఉద్యోగం పోతారు నాయన. మీరు అందరూ చెయ్యి అనంతరా వాటి మెడకు చుట్టుకుంటుంది వచ్చి. అది కాదు తమ్ముడు, నీ పేరేంటి? పుల్లంరాజు సార్. పొల్లంరాజు. మా తమ్ముళ్ళు కోపం వస్తే ఉద్యోగం పోతాయ్యా నీకు, అర్థం చేసుకో. అందరూ కూడా ఏమయ్యా సరిగా మాట్లాడ్డా? ఏమయ్యా సరిగా మాట్లాడమంట? బాగా మాట్లాడాలి కదా. ఏమి సరే, ఈ రోజు నుంచి అయినా సరే సచివాలయం డిఏ కూడా లేడు. సచివాలయం డిఏ 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. 4 పోస్టులు కావాలి. ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి తమ్ముడు, 2 కంప్లైంట్లు. నువ్వు కనపడతలేదు అని మా తమ్ముళ్ళంతా అంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు రెగ్యులర్ గా ఊర్లో తిరగాల. ఎన్ని గ్రామాల ఇన్ఛార్జ్ నువ్వు? నాకు పెద్ద పెడకలు 2 గ్రామాలే కదా. ఒకరోజు ఆ గ్రామంలో తిరుగు, మరుసటి రోజు ఈ గ్రామంలో తిరగాలి కదా. మరి తిరగకపోతే ఎక్కడ పని చేస్తావు నువ్వు? చేస్తావు కదా. మరి సచివాలయంలో పనిచేసి వెళ్ళిపోతున్నావా? లేదా? మరి ఇంతమందికి ఎందుకు తిరగట్లేదు? జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది అవుతుంది, సరేనా? మీరందరూ కూడా సరే, మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి పని చేస్తానులే పా, మీరు ఆగండి. ఇప్పుడే కదా చెప్పావు అందరికో. డిఎస్ఆర్ వచ్చేసి మనకు ఇన్ఛార్జ్. అంటే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావని మా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇది మంచిది కాదు, అర్థమైందా? నువ్వు
జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏంపా గ్రామస్తులతో మర్యాదగా వ్యవహరించాలి. అర్థమైంది తమ్ముడు? మంచిగా వ్యవహరించు. అది చెప్తున్నాను రా, నీ గురించి చెప్తున్నాను రా, కొంచెం ఆగండి రా. మర్యాదగా వ్యవహరించు, కంప్లైంట్ లేకుండా చూడు, ఒక బాధ్యత తీసుకో. ఊర్లో ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? 341 పెన్షన్లు ఉన్నాయి. ఇంకా మనం కొత్తగా పెన్షన్లు ఇవ్వాల్సినవి ఎన్ని ఉన్నాయి? దాదాపు 50 నుంచి 70 దాకా ఉంటాయి. 50 నుంచి 70 దాకా ఉన్నాయి. ఇంకా వెతికి ఇల్లు సర్వే చెయ్యి. ప్రతి ఇంటికి పో నువ్వు. అర్థమైందా? నా తరఫు నుంచి పోయి అన్ని రాసుకో. 50 కాకపోతే 70 కాకపోతే 150 ఇస్తాం. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? నువ్వు జాగ్రత్తగా అన్ని రాసుకొని నెల లోపల రెడీ చేసుకుని పెట్టుకుంటావా? ఎందుకంటే ఫిబ్రవరిలో అది లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పటికి అన్ని రెడీగా ఉంటే టకటక ఎక్కించడం సులభం అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు ఇట్లా తిరుక్కుంటా ఉన్నావు అనుకో, మళ్ళీ దాటిపోయింది, టైం అయిపోయింది, మళ్ళీ టైం అయిపోయింది అంటారు. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ నిన్ను చూపిస్తే బాగా పనిచేస్తున్నాడు సార్ అని చెప్పాలి నీ గురించి. అలాగా, సరేనా? చూసారా ఎప్పుడన్నా? చూసావా తమ్ముడు? ఆ తమ్ముడు ఇక్కడ పల్లవరాజు నిన్ను చూపిస్తే అందరూ ఇట్లా అన్నారు, ఈయన చూపించి ఇట్లా అంటే అన్నారు. అట్లా ఉండాలి ఉద్యోగస్తులు అంటే. అర్థమైందా? ఈ పిల్లడు మంచి పేరు తెచ్చుకున్నాడు అని అర్థం కదా. ఎప్పుడు కూడా గ్రామాల్లో చిన్న మంచి చేసినా సరే నెత్తిన పెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు. నన్ను ఎమ్మెల్యే ఇట్లే చేసినారయ్యా మా వాళ్ళంతా. మీరు ఆ రకంగా పని చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది, మిమ్మల్ని కూడా పూజిస్తారు. ఈయన ఇంజనీరింగ్ సెక్రటరీ మీ సచివాలయంలో ఉంటాడు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈయన చేపడతాడు. అర్థమైందా? అలాగే ఇల్లు కట్టేసి డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా, దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇతనే రాస్తాడు. ఇప్పుడు రాసి పెడతాడు, డబ్బులు వచ్చినప్పుడు వేస్తారు. సరేనా? జగనన్న కాలనీలో ఎప్పుడో ఊరవతలు ఇచ్చినారు. అప్పుడు అక్కడికి పోలేం కదా, అది క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు కొత్తగా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మీకు సొంత స్థలం ఉంటే నా లాగద్దంట, ఇట్లా లాగండి, ఆపకలాగదా. వెరీ గుడ్. ఎవరిని ఇట్లా పట్టుకొని ఉండండి. 2 ఆప్షన్లు. ఒకటి, మీకు సొంత స్థలం ఉంటే మీరే ఇల్లు కట్టుకోవాలంటే 2,50,000 రూపాయలు వెంటనే ఇస్తారు మీకు. ఆ పథకం రెడీగా ఉందా? ఎంతమంది అప్లై చేశారు? 48 మంది అప్లై చేశారు. ఇంకెవరికైనా మిగిలి ఉంటే కూడా దయచేసి వెంటనే ఇచ్చేయండి. 48 కాకపోతే 100 ఇళ్ళు అయినా కూడా ఇచ్చేస్తాం. అందరికీ 2.5 లక్షలు నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు గారు కలిపి నేరుగా ఇక్కడ వేసేస్తారు. ఏమి టెన్షన్ లేదు. సరేనా? కొత్త పట్టాలు వేసేటప్పుడు ఊరికి దగ్గరగా ఎక్కడ వీలైతే అక్కడ వేస్తాం. మీకు ఆల్రెడీ పట్టాలు ఉంటే అదేనా? ఏంటి సమస్య చెప్పు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ జగనన్న కాలంలో వాళ్ళకి హౌసెస్ ఇచ్చినారు సార్, అక్కడ క్యాన్సిల్ చేసి సొంత స్థలంలో కట్టుకుంటామంటున్నారు. కట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమిటి? ఆన్లైన్లో చూపిస్తారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ యాప్ చూపిస్తాయి కదా. ఆన్లైన్లో బిల్ అయితే చూపించలేదు. మనకు ఎక్కించలేము సార్, క్యాన్సిల్ చేస్తే మనం వేరే వాళ్ళకి ఆప్షన్ వస్తుంది సార్. మీ ఐడి తీసుకొని చెక్ చేస్తాం. దయచేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగినటువంటిగా మనం చెయ్యము, గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ తప్పులు చేసే అవకాశం లేదు. ఏమయ్యా, 6 నెలలకు తిరగకుండానే ఒక ఎమ్మెల్యే వచ్చి వీధిలో నిలబడి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడంటే ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా చెప్పు? ఒక నిమిషం ఆగినా. ఏదన్నా పొరపాట్లు ఉంటే తప్పనిసరిగా సరిచేస్తాము. మీ పట్టాలకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే క్లియర్ చేస్తాం. వీళ్ళకి ఎలా అనుకూలమైతే. జగనన్న కాలంలో ఇల్లు వచ్చింది సార్, అది అసలు ఉపయోగం లేదు. ఇప్పుడు మేము కొత్త
ఇల్లు శాంక్షన్ కాదు చెయ్యం మీకు, అప్పుడే దాని మీద డబ్బులు తిన్నారు అని చెప్తున్నారు సార్. మా పరిస్థితి ఏమి? ఎవరు అసలు అప్లై చేయట్లేదు సార్ దాని మీద అప్లై చేయట్లేదు. పేపర్ ఈట్ అని పోతే ఆల్రెడీ ఎవర్రా తీసుకునే వాళ్ళు అప్లై ఈడే కదా. మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మీకు రాదు. ఇంకా మీ రేషన్ కార్డుకి మీకు రాదు. మాకు స్థలం లేదు, ఏం లేదు సార్ ఈ ఊర్లోన, ఓన్లీ కొట్టమే. అది మా అమ్మ పేరు మీద ఉంది. మేము అక్కడ జగన్ కాలంలో వచ్చింది ఫ్లాట్, ఇప్పుడు మేము ఇల్లు కట్టించుకోవాలంటే మా పరిస్థితి ఏం సార్? ఏం ఇబ్బంది లేదయ్యా, దయచేసి అర్థం చేసుకోండి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతాము. ఎవరు చెప్పింది వినొద్దు, నేనే చెప్తున్నాను. ఎమ్మెల్యేగా వచ్చి మీ గ్రామంలో నిలబడి చెప్తా ఉన్నాను. అందరికీ ఎవరైనా సరే మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తే నాకు చెప్పండి. నువ్వు బాధ్యత తీసుకోవాలి తమ్ముడు. పొరపాట్లు వాళ్ళు ఒక్కోసారి మనం ఒకటి చెబితే వాళ్ళు ఒక్కోసారి ఇంకోటి అర్థం చేసుకుంటారు. వాడు ఓపికగా సమాధానం చెప్పి, నేనా సమాధానం చెప్తున్నాను? ఎమ్మెల్యే ఉండి ఇక్కడికి వచ్చి ఇంత టైం తీసుకుని ఎందుకు సమాధానం చెప్పి? నాకంటే బాగా చెప్పాలి నువ్వు. సరిగా సమాధానం చెప్పకపోతే ఈ సమస్యలన్నీ వస్తాయి. నేను నువ్వేం చేస్తావో ఏమో తెలీదు. 48 అంటున్నావు కదా, మిగతా అందరిని ఊరంతా తిరిగి ఇల్లు కనుక్కొని నేను నెక్స్ట్ టైం ఒక సంవత్సరం గడిచే లోపల సార్ మొత్తం ఇల్లు వచ్చేసినాయండి, ఇంక ఇల్లు చెప్పాలా? చేస్తావా? అట్లా చేస్తే నాకు మంచి పేరు వస్తుంది. అట్లా కాకుండా నువ్వు తప్పు చేసావనుకో నాకు మంచి పేరు రాదు. సరేనా? ఓకే బాబు, తమ్ముడా, ఓకేనా? రైట్. 8 లక్షల్లో 2 లక్షల రూపాయలు తప్పనిసరిగా మంచినీళ్లను శుద్ధి చేయడానికి. అంటే మంచినీళ్ళు వచ్చినప్పుడు సరిగా ఉండవు, వాటిని ఫిల్టర్ బెడ్స్ మార్చాలా. ఫిల్టర్ బెడ్స్ని నీట్గా చేసి శుద్ధమైన నీళ్లు ఇవ్వాలా. దానికోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా. 2 లక్షల రూపాయలు వినాలే చెప్పేది. అలాగే మిగతా మంచినీళ్ళ కోసం, డ్రైనేజీల కోసం, డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారా? Adoni constitution and we see you sir as a beacon of hope and a torch bearer for a progressive and prosperous Adoni constituency, and I would like to bring to your notice two things sir. అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడు తెలుగులో. సార్ మీకు నోటీస్ మేము దగ్గరకు 2 థింగ్స్ తీసుకురాంటున్నాను సార్. ఒకటంటే మాకు వాటర్ సమస్య సార్. మాకు తుంగభద్ర వాటర్ అంటే ఒక అమృతంతో సమానం సార్. ఆ వాటర్ మాకు నెలలో ఒక 2 టైమ్స్ వస్తుంది. అది వచ్చినా కూడా 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాల వరకు సార్ కంప్లీట్ గా బంద్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు అమృత కోసం వచ్చిన వాళ్ళు అందకుండా ఉత్తపిందులు వెళ్ళిపోతున్నారు సార్. అది మరి ఒక సమస్య సార్. మాకు దానివల్ల పరిష్కారం ఏదైనా ఒక 2 వీక్స్ లో ఒక 2 టైమ్స్ వచ్చేట్లో ఒక 1 అవర్ డ్యూరేషన్ తో వస్తే మాకు పుష్కలంగా వాటర్ ఉంటుంది సార్. ఇంకా రెండో సమస్య ఏమంటారు సార్, ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు సార్. వాళ్ళు యాక్చువల్గా అయితే సైనికుల్లాగా మా ఊరి యొక్క పరిస్థితి డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ తెలుస్తారు సార్. కానీ వాళ్ళకి 8 months అయింది సార్. అయినా కూడా వాళ్ళకి ఏంటిది సార్, వాళ్ళ శాలరీ లేదంటే వాళ్ళ ఏంటి సార్ బతుకు తెరుగు కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన రీతిలో ఉందండి సార్. ఈయన పెద్ద ఆఫీసరు, చాలా మంచి ఆఫీసరు. ఈయన చెప్పాడు దాన్ని ఎట్లా సమస్య పరిష్కరించాలని. అందరికీ నమస్కారం అండి సార్. ఊర్లోకి ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మోటార్లు వేస్తున్నారు. పవర్ కట్ చేయండి ఒక 1 hour అంటున్నారు సార్. మోటార్లు వేసుకోవడం వల్ల ముందుకు రావట్లేదు అంటున్నారు. గ్రామ పంచాయతీలో ఆ నీళ్ళు వదిలినాకంట పవర్ కట్ చేస్తే అన్ని వీధులకి 3 hours కాకుండా 7 hours కావాలని అడుగుతారు సార్. ఒకటి, దయచేసి మోటార్లు వేయొద్దు అని ఇంజనీర్ గారు చెప్తా ఉన్నారు. ఎవరన్నా మోటార్లు అట్లా వేసి లాగేస్తా ఉంటే కింద నీళ్లు రావు అని చెప్తా ఉన్నాడు. అదొకటి. రెండవది, నీళ్లు ఎక్కువసేపు వదలాలా అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఎక్కువసేపు వదిలే ఏర్పాట్లు చేస్తాం. మూడవది, తమ్ముడు చెప్పినట్టుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు అంటున్నాడు. సర్పంచ్ గారు మీరు తప్పనిసరిగా వాళ్ళకి జీతాలు చేసే ఏర్పాటు చేయండి. ఓకే, ఆ ఇబ్బంది లేకుండా చేస్తారు. సరేనా? ఇంకా ఈ అయ్యా మీరు ఒక అర్థం చేసుకోవాలి, ఈరోజు మీ కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఓకే, వోల్టేజ్ బాగానే వస్తున్నాయి కదా, వెరీ గుడ్. మోటార్లు అన్ని కరెక్ట్గా. రెండోది, ఇక్కడ డాక్టర్లు ఆయాలు ఉన్నారు. మీరు పైకి ఎక్కద్దమ్మా, అక్కడే ఉండండి. మాట్లాడతారా?
మీరు దాని మీద నిలబడండి, కనబడతారు. జరగండి రా, అక్కడ చూడండి ఒకసారి. ఖమ్మాలు కావాలి సార్. ఇప్పుడు ఆమె చూసారా ఎప్పుడన్నా? చూసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చేతులు ఎత్తున్నారమ్మా, మంచిగా పని చేస్తున్నావు, చాలా సంతోషం తల్లి. మీ మెడికల్ టీం బాగుంది. ఇప్పుడు ఆమె నాకు రాగానే అడిగాను ఎంతమందికి గర్భవతులు ఉన్నారు ఇక్కడ అని చెప్పాను. 48 మంది గర్భవతులు ఉన్నారన్నారు. దాంట్లో 27 క్రిటికల్ కేసులు అంటే, క్రిటికల్ కేసులు అంటే కష్టమైన కాన్పులు ఉన్నాయి అని చెప్తా ఉంది. నేను అడిగిన ఎందుకమ్మా కష్టమైన కాన్పులు అంటే, ఆడబిడ్డలు పుడతారంటే మగపిల్లడు కావాలని వీళ్ళు కనిందే సార్ అని అంటున్నాడు ఆయన. ఆమె పెద్ద డాక్టర్ అంటా ఉంది, అదే దయచేసి దండం పెడతాను రా బాబు, మగబిడ్డ కావాలని చెప్పి మీరు 5-6 మందిని 10 మందిని కంటే కష్టం రా నాయన, ఒక 2-3 చాలబ్బా అని మీకు అందరికీ కూడా నేను, ఆడబిడ్డ అంటే లక్ష్మిరా. ఎందుకంటే నేను నా భార్య ఆడబిడ్డ కావాలని కన్నా వరుసగా 2 కంటే కూడా ఇంక ఆడబిడ్డల 2 మగవాళ్ళు పుట్టినారు, ఇంక వద్దులే అని ఆపేశాం మేము. మీలాగా చేయలే. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడు, మగబిడ్డల కంటే ఆడబిడ్డలు 100కు 100% బెటరు. ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు సంతోషపడండి, ఆడబిడ్డలు మనల్ని పట్టించుకుంటారు, మగబిడ్డలు మనల్ని పట్టించుకోరా నాయన, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మగబిడ్డ కోసం కనడం అనే పని ఆపేసేయాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మేము లేడీస్ ఉన్నాము, మాకు టాయిలెట్స్ కూడా లేవు సార్. ఈవినింగ్ నుంచి 5 o'clock వరకు మేము యూరిన్ కంట్రోల్ చేసుకోలేము. సో వేరే వాళ్ళ హౌసెస్కి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. పక్కనే మాకు ఒక బిల్డింగ్ ఇచ్చారు సార్, అది ఇప్పటికే 2-3 సార్లు కింద పడింది. రీసెంట్గా మా ఏఎన్ఎం గారు కాలు మీద కూడా పడింది సార్. ఒకసారి మీరు అది కూడా చూడండి సార్. మాకు ఇక్కడ ఎవరు రెంట్ కూడా మాకు ఇల్లు ఇవ్వట్లేదు సార్. వాడిగా మేము హాస్పిటల్ పెట్టుకుంటానండి, క్లినిక్ నేను రెంట్ ఇస్తాను అంటే రెంట్ కూడా మాకు ఇక్కడ ఇల్లు ఇవ్వలేదు. ఒక చిన్న రూము దానేప వాళ్ళు ఇచ్చారు సార్ నాకు, చిన్న రూము. అందులో కంప్యూటర్ సిస్టము, ఫ్రిడ్జ్, వస్తువులే పెట్టగలిగాం సార్. దాంట్లో కూర్చోవడానికి లేదు. నేను చాలా మీటింగ్లలో ఇక్కడున్న ప్రతి ఒక్క గ్రామ పెద్దని చాలాసార్లు అడిగాను సార్, చాలాసార్లు. ప్రతి ఒక్కరిని, వాళ్ళు వీళ్ళు కాదు, అట్లీస్ట్ నాకు ఒక ఉండడానికి ఇవ్వండి అని. కాబట్టి దయచేసి ఇది ఒకసారి మీరు అది సర్పంచ్ చేసే పని. 20 మార్కులు కూడా ఆయన పట్టించుకోవడం లేదా మేడం? అరే మీరందరూ పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషులు, రాజకీయాలు బ్రహ్మాండం తలబడిన వాళ్ళు ఇన్ని చెప్తారు కదా. ఒక ఆడ మనిషి, ఒక డాక్టరు వచ్చి ఇల్లు అడుగుతా ఉంటే ఇవ్వరా? మీరు ఏమై అన్యాయమే మీరు కదా. కాదు, ఎక్కడో చోట ఆడ మనుషుల్ని కూర్చునే అవకాశమో లేకపోతే బాత్రూమ్కి వెళ్ళే అవకాశం కావాలి కదా. అమ్మా, ఒకటి వీలైనంత తొందరగా నేను ఆ బిల్డింగ్ ని రిపేర్ చేసి ఇస్తాను. దానికి ఈ శాంక్షన్ నేను చూస్తానమ్మా, ఇప్పుడు చూస్తాను. దాన్ని వీలైనంత శాంక్షన్, ఎంత గట్టిగా శాంక్షన్ చేసినా సంవత్సరం పడుతుంది తల్లి. ఈ సంవత్సరం రోజుల్లో మీరందరూ కూడా డాక్టర్ని కానీ నర్సుల్ని కానీ జాగ్రత్తగా చూసుకుంటారా? చెయ్యొద్దన్నప్ప చూసుకుంటామని. అది బాగా చూసుకుంటారా? ఆడవాళ్ళు మన కోసం వచ్చి, మన ఆడవాళ్ళ కోసం, మన బిడ్డల కోసం, ఆరోగ్యం కోసం వాళ్ళంత తాపత్రయపడతా ఉంటే, మనకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే లేదా మనకి ఏదైనా జబ్బులు వస్తే చూసుకునేది వాళ్ళే. ఇప్పుడు వస్తా ఉంటే ఒక అమ్మాయి ఉంది, మూర్ఛ వస్తుందండి నాకు అని చెప్పింది. నేను వెంటనే ఆమెకి చెప్పాను, అమ్మ ఆమెకు డబ్బులు లేవంట, ప్రతి నెలా కూడా ఉచితంగా మందులు ఇవ్వండి అంటే, నేను ఏర్పాటు చేస్తాను సార్ ఏదో రకంగా అని చెప్తా ఉంది. సో ఈ రకంగా ఊరికి సేవ చేసే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలా అంటాను. ఆ బాధ్యత కూడా మనకు ఉంటుంది. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారులే, మన పాటికి మనం ఉంటారంటే కుదరదు కదా. మీరందరూ కూడా ఈ నర్సుల్ని, ఈ డాక్టర్ని జాగ్రత్తగా పట్టించుకోవాల్సిందిగా మీకు అందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. వీలైన తొందరగా మీకు హాస్పిటల్ కట్టించే పని చేస్తా. కాబట్టి మీ గ్రామానికి ప్రతి 3-4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా వస్తాను నేను. ఏమి టెన్షన్ పడద్దండి. నేను ఇప్పుడు వచ్చినాను కదా, మళ్ళీ ఎలక్షన్లో వస్తాను అనుకోవద్దు. ప్రతి 3-4 నెలలకు, ఒక 6 నెలలకు ఒకసారి వచ్చి ఈ పనులన్నీ ఏం జరుగుతా ఉన్నాయని చూసి వీలైన నిధులు తీసుకొని వచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీరు ఫోన్ మాట్లాడుతూ రావాలా? మీ గురించి చెప్తున్నారండి. ఇప్పుడు
కబ్జాలు అన్నది నేను ఒప్పుకోను, రౌడీలు ఒప్పుకోను, గూండాలు ఒప్పుకోను. అర్థమైందా? ఎవరి పొలంలో ఎవరి స్థలంలో వాళ్ళు ఉండాలా. ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు ఎత్తండి పైకి. సరే, ఎస్ఐ గారు పైకి పెడుతున్నారు మీరు. గొప్పరా గొప్ప. సరే, దయచేసి ఓపికగా వీళ్ళ సమస్యలన్నీ విని న్యాయం చేయడానికి ప్రయత్నం. న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క గొడవలు పడకుండా ఎస్ఐ గారు చెప్పినట్టు విని మీ సమస్యలన్నీ పరిష్కరించుకోండి. అర్థమైందా? ప్రశాంతంగా ఉండి. ఎవడన్నా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీలతో సంబంధం లేకుండా ఎవడు గొడవలు చేసినా వదలొద్దు. అందరికీ న్యాయం జరగాల. ఎవడన్నా కబ్జాలు, ఇంతకుముందు కబ్జాలు చేసినారని మా తమ్ముళ్ళు చెప్తారు. అధికారంలోకి వచ్చి ఎప్పుడైనా సరే అధికారంలో వచ్చే మంచి జరుగుతుందని ఆశగా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఓపికగా విని దయచేసి పరిష్కారం చూపించాల్సిందిగా మీరేమైనా చెప్పాల్సి వస్తే చెప్పండి. అలా చెప్పండి. మాట్లాడి లీగల్గా ఏదైనా ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఏమి కంగారు పడద్దండి. మంచి ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ, మంచి ఆఫీసర్. ఈయన చాలా మంచి పేరున్నాయన. మీకు వేశాం. తప్పనిసరిగా మీ కష్టాలన్నీ కూడా జాగ్రత్తగా విని సమయం ఇచ్చి మీ కష్టాలు తీరుస్తాడు. సరేనా? రైట్. సెలవు. ఇంకా జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నాయకత్వం. చంద్రబాబు నాయుడు నాయకత్వం. పవన్ కళ్యాణ్ నాయకత్వం. పవన్ కళ్యాణ్ నాయకత్వం. నరేంద్ర మోదీ నాయకత్వం. నరేంద్ర మోదీ నాయకత్వం.